హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. సో ఈ రోజు మళ్ళీ మన కరెంట్ అఫైర్స్ లో 29th నవంబర్ కరెంట్ అఫైర్స్ తో వచ్చేసాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో ఫుల్ గా చూడండి, స్కిప్ చేయకండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. అయితే డైరెక్ట్ గా జీకే చూద్దాం. సో ఇలా డైలీ జీకే ఒక బుక్ రాసుకోండి, ఆ బుక్ లో జీకే రాసుకోండి. ఇలా 6 months, 7 months, 1 year. సో మీరు నెక్స్ట్ జాబ్ కి నెక్స్ట్ ఎప్పుడైతే జీకే ఎగ్జామ్ రాస్తారో అప్పటి వరకు కూడా ఇది రాసుకుంటూనే ఉండండి. ఏదో ప్రిలిమ్స్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే, మెయిన్స్ దగ్గరలో స్టార్ట్ చేద్దాంలే, అలా అయితే మెయిన్స్ క్లియర్ చేయలేరు. సో ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచే సో ప్రతి సబ్జెక్ట్ ని స్టార్ట్ చేయాలి. అందులో ఈ జీకే అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో చూద్దాం అసలు నిన్న 29th జీకే ఏంటి. ఓకేనా? సో సన్రక్ష యాప్ launched ఫర్ ఎన్హాన్సింగ్ రైల్ ప్యాసింజర్ సేఫ్టీ. సో రైల్ ప్యాసింజర్ సేఫ్టీ కోసం ఈ సన్రక్ష అనే యాప్ ని లాంచ్ చేశారు. సో అయితే కరెంట్ రైల్వే మినిస్టర్ ఎవరు? అశ్విని వైష్ణవ్ ఇస్ ద కరెంట్ రైల్వే మినిస్టర్. ఇండియాకి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్. వాళ్ళు రీసెంట్ గా ఈ సన్రక్ష అనే యాప్ లాంచ్ చేశారు. ఎన్హాన్సింగ్ ద రైల్ ప్యాసింజర్ సేఫ్టీ, రైల్లో ప్యాసింజర్ సేఫ్టీ కోసం, ఆ సేఫ్టీని ఎన్హాన్స్ చేయడం కోసం సంరక్ష అనే యాప్ ని లాంచ్ చేశారు. ఓకేనా? నెక్స్ట్, సెంటర్ రిసీవ్స్ 28 ప్రపోజల్ ఫ్రమ్ ద 23 స్టేట్స్ న్యూ సిటీ డెవలప్మెంట్. ఓకే, అంటే న్యూ సిటీస్ ని డెవలప్ చేయడానికి 23 స్టేట్స్ నుంచి 28 ప్రపోజల్స్ వెళ్ళాయంట సెంటర్స్ కి, కొత్త సిటీని డెవలప్ చేయడం కోసం. సో కొత్త సిటీని డెవలప్ చేసే మినిస్ట్రీ ఏంటంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఈ యూనియన్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఇండియాలో కొత్త సిటీస్ ని డెవలప్ చేస్తారు. సో అలా కొత్త సిటీని డెవలప్ చేయడానికి 23 స్టేట్స్ నుంచి 28 రిక్వెస్ట్ వెళ్ళాయంట. అంటే మా స్టేట్ డెవలప్ చేయండి, మా స్టేట్ లో ఉన్న సిటీని డెవలప్ చేయండి అంటూ. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కి సో 28 ప్రపోజల్స్ వెళ్ళాయి. సో వీళ్ళ 28 ప్రపోజల్ కూడా టేకప్ చేసి 28 సిటీస్ ని కూడా డెవలప్ చేస్తారు. సో అయితే ప్రజెంట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎవరు? మనోహర్ లాల్ ఖట్టర్ గారు. సో ప్రజెంట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, 28 ప్రపోజల్స్ ఫ్రమ్ 23 స్టేట్స్. నెక్స్ట్, ఐఐటి గౌహతి టు హోస్ట్ నేషన్స్ లార్జెస్ట్ సైన్స్ ఫెస్టివల్. సో నేషన్స్ లార్జెస్ట్ సైన్స్ ఫెస్టివల్ ని ఐఐటి గౌహతి హోస్ట్ చేస్తుంది. నేషన్స్ లార్జెస్ట్ సైన్స్ ఫెస్టివల్, ద ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024. సో ఫ్రమ్ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరగబోయే ఈ లార్జెస్ట్ సైన్స్ ఫెస్టివల్ ని ఐఐటి గౌహతి హోస్ట్ చేయబోతుంది. 2024 లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3, అంటే రేపటి నుంచి డిసెంబర్ 3 వరకు ఈ 4 days జరగబోయే ఈ నేషనల్ లార్జెస్ట్ సైన్స్ ఫెస్టివల్ ని సో ఐఐటి గౌహతి వాళ్ళు హోస్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్, సైబర్ క్రైమ్ సర్జ్ ఇన్ టాప్ స్టేట్స్, గవర్నమెంట్ 13-pronged స్ట్రాటజీ. సైబర్ క్రైమ్ సర్జ్ లో, అంటే ఎక్కువ సైబర్ క్రైమ్ కేసులు వచ్చిన వాళ్ళు టాప్ 3 స్టేట్స్ ఏంటి తెలుసా? తెలంగాణ, కర్ణాటక అండ్ మహారాష్ట్ర. తెలంగాణ ఎందుకంటే టాప్ స్టేట్. సో తెలంగాణ టాప్ లో ఉంది ఫర్ సైబర్ క్రైమ్ కంప్లైంట్స్. సో సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న స్టేట్ లో తెలంగాణ ప్రజెంట్ టాప్ లో ఉంది. అంటే అన్ని ఎక్కువ కంప్లైంట్స్ తెలంగాణలో ఉన్నాయి. తర్వాత కర్ణాటక, తర్వాత మహారాష్ట్ర. 3 states సైబర్ క్రైమ్ సర్జ్. అంటే సైబర్ క్రైమ్స్ అంటే ఆన్లైన్ మోసాలు. సో ఆన్లైన్ నుంచి అకౌంట్ నుంచి మనీ తీసుకోవడం, సో నీ అకౌంట్ హ్యాక్ చేయడం, నీ సోషల్ అకౌంట్ హ్యాక్ చేయడం, సో అలాంటి వాటిని సైబర్ క్రైమ్. ఇది తెలంగాణలో ఇలా జరిగిందని ఎక్కువ కేసులు తీసుకుని తెలంగాణ స్టేట్ లో ఎక్కువ ఉన్నాయి. సో మన తెలంగాణలో ఎక్కువ కేసులు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్, ఒడిశా అప్రోచ్ 1.36 lakh crores ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్. ఒడిశా అనేది 1.36 lakhs crores ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ ఎప్పుడు చేసింది. అయితే ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ, సో గవర్నర్ రఘుబర్ దాస్. ఆల్రెడీ మొన్న ఒకసారి ఒడిశా వచ్చింది. సో అక్కడ సీఎం గవర్నర్ డిస్కస్ చేసుకున్నాం. సో అదే ఇలానే కరెంట్ అఫైర్స్ ని ఫాలో అవుతూ అయితే అన్ని స్టేట్ సీఎం గవర్నర్స్ కూడా కొన్నాళ్ళకి ఒక 3 months 4 months కవర్ అయిపోతాయి. ఓకేనా? సో ఇప్పుడు ఒరిస్సా 1.3 lakhs crores ని ఇన్వెస్ట్మెంట్ ని ప్రాజెక్ట్స్ ని యాక్సెప్ట్ చేసింది. అయితే ఒరిస్సా సీఎం మనోహర్ చరణ్ మాజీ అండ్ ఒరిస్సా గవర్నర్ ఎవరు? రఘుబర్ దాస్. ఓకే, ఇండియా. నెక్స్ట్, ఇండియా టెస్ట్ K4 మిసైల్ ఫ్రమ్ ఐఎన్ఎస్ అరిఘాట్. సో ఐఎన్ఎస్ అరిఘాట్ నుంచి K4 మిసైల్ ని ఇండియా వాళ్ళు టెస్ట్ చేశారు. సో ఈ K4 మిసైల్ అయితే మనకి కావాల్సింది ఇండియన్ ఆర్మీ ఇది ఒకటి K4 మిసైల్ ని అరిఘాట్ నుంచి టెస్ట్ చేశారు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి? ఇండియన్ ఆర్మీ అన్వీల్స్ ఏకలవ్య డిజిటల్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్. సో ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏకలవ్య అనే ఒక డిజిటల్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ని అన్వీల్ చేశారు, ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు. అయితే ఆర్మీ 2024 థీమ్, అయితే దాని 2024 థీమ్ ఏంటంటే ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జర్ప్షన్ అండ్ ఇట్స్ బోర్డర్ విజన్ ఫర్ ఏ డెకేడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్.
సో ఈ థీమ్ కూడా అడుగుతారు. సో ఇండియన్ ఏకలవ్య డిజిటల్ ట్రైనింగ్ థీమ్ ఏంటి, 2024 థీమ్ ఏంటి? సో ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అడాప్షన్ అండ్ ఇట్స్ బోర్డర్ విజన్ ఆఫ్ ఎ డెకేడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే సో ఈ సంవత్సరం టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని నెక్స్ట్ 10 సంవత్సరాలకి టెక్నాలజీని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. సో ఇది థీమ్. ఇది గుర్తుపెట్టుకుంటే మనకి మాక్సిమం క్వశ్చన్స్ థీమ్ మీద కూడా వస్తాయి. వాట్ ఇస్ ద థీమ్ అని చెప్పి అడుగుతారు. సో థీమ్ అనేప్పుడు కూడా మనం చాలా ఈజీగా చెప్పాలి. నెక్స్ట్, కజిరంగా హోస్ట్ 12th ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ స్పాట్ లైటింగ్ నార్త్ ఈస్ట్ ఇండియాస్ రిచెస్. సో నార్త్ ఈస్ట్ ఇండియాస్ రిచెస్ లో ఈ కజిరంగా 12th ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ ని హోస్ట్ చేస్తుంది. సో 12th ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ ని ఎవరు హోస్ట్ చేస్తున్నారంటే కజిరంగా. 13th నేషనల్ సీడ్ కాంగ్రెస్ ఓపెన్స్ ఇన్ వారణాసి. సో 13th నేషనల్ సీడ్ కాంగ్రెస్ ఓపెన్స్ ఇన్ వారణాసి. వారణాసిలో నేషనల్ సీడ్ కాంగ్రెస్ ని 13th నేషనల్ కాంగ్రెస్ ని ఓపెన్ చేశారు. 13th నేషనల్ సీడ్ కాంగ్రెస్. అండ్ నెక్స్ట్, PM Modi to inaugurate Rising Rajasthan Global Summit in Jaipur on December 9th. సో డిసెంబర్ 9th లో సో జైపూర్ నా రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఈ సమిట్ ని PM మోడీ ఇనాగ్రేట్ చేయబోతున్నారు ఇన్ సీతాపుర. ఓకే, సో రాజస్థాన్ లో సీతాపుర అనే ప్లేస్ లో రైజింగ్ సమిట్, జైపూర్ లో ఇక్కడ సీతాపురలో అతను మోడీ గారు వెళ్ళి ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఓకేనా. సో కజిరంగా అండ్ నేషనల్ సీడ్ కాంగ్రెస్ వారణాసి అండ్ ఇది రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్ జైపూర్. నెక్స్ట్, పీయూష్ గోయల్ లాంచెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోర్టల్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోర్టల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోర్టల్ అంటే ఇండియాలో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం, సో వాళ్ళకి గైడ్ చేయడం కోసం, వాళ్ళని ఈజీగా ఇచ్చేయడం కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ ప్లాట్ఫామ్ ని సో పీయూష్ గోయల్ లాంచ్ చేశారు. పీయూష్ గోయల్ ఎవరు మరి? యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ పీయూష్ గోయల్. సో పీయూష్ గోయల్ అనేవారు యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్. ఇతను లాస్ట్ ఎప్పుడో ఇతను రైల్వే మినిస్టర్ కూడా వచ్చేసాడు. బట్ ప్రెసెంట్ ఈస్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్లాట్ఫామ్ లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్లాట్ఫామ్ ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఎవరు? పీయూష్ గోయల్. పీయూష్ గోయల్ ఎవరంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్. నెక్స్ట్, 55th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ గోవా. సో 55th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో అయింది. 55th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2024 సో వాజ్ ఇన్ గోవా. ఓకే, అమియా కుమార్ బగచి renowned economic historian dies. ఈ renowned economic and historian అమినా కుమార్ బగచి చనిపోయాడు. అమినా కుమార్ బగచి రీసెంట్ గా చనిపోయాడు. అతను ఎవరు అడుగుతాడు? అప్పుడేం చెప్పి మనం ఎకనామిక్ అండ్ హిస్టోరియన్ అని చెప్పాలి. సో ఎకనామిక్ అండ్ హిస్టోరియన్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఒక దగ్గర రాసుకోండి, వీడియో పాస్ చేసి రాసుకోండి. సో మీకు నీట్ కనిపిస్తుంది, వీడియో పాస్ చేసి రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇలా డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నేర్చుకోండి, ఒక బుక్ రాసుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్ వరకు ఇది ఉపయోగపడండి. సో ఫ్రెండ్స్, సో వీడియోని ఫుల్ గా చూడండి, స్కిప్ చేయొద్దు, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.